హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పథకాలు అయితే హామీ అయితే ఆయా పథకాలు అయితే నెరవేర్చడం జరుగుతుందనమాట. ఇప్పుడు హామీ ఇచ్చిన పథకాలు ఏ పథకాలు అమలు చేశారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, నేను అధికారంలోకి రాగానే తొలి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగిందనమాట. అయితే అతను ఏదైతే చెప్పాడో అది చేయడం జరిగింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి ఫైల్ మీద తొలి సంతకం చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ప్రజల ఆస్తుల రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం జరిగిందనమాట. దీనిపై రెండో సంతకం చేయడం జరిగింది. అలాగే సామాజిక పెన్షన్లో 4,000 అయితే పెంచుతూ మూడో సంతకం చేయడం జరిగింది. అలాగే ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ 4వ సంతకం చేయడం జరిగిందనమాట. అలాగే యువతలో నైపుణ్యం గుర్తించి వారి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్పై 5వ సంతకం చేయడం జరిగిందనమాట. సంక్షేమ అభివృద్ధికి 2 కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చే విధంగా ఈ సంతకాలు అయితే ఆయన అయితే చేయడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.